Yes, very good morning friends. టుడే మనం ఒంగోలు నుంచి లైవ్ చేస్తూ ఉన్నాం. గుండ్లాపల్లి చాలామంది ఇండస్ట్రీ ఎక్కడా అని చాలామంది అడుగుతున్నారు. ప్రకాశం జిల్లా గుండ్లాపల్లి చాలా క్లియర్గా లైవ్లోనే నేను ఫోన్ నెంబరు ఎడిట్ చేస్తూ ఉన్నాను అండ్ దీంతోపాటు ఏరియాని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను అండ్ మా వెబ్సైట్ని కూడా మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెబ్సైట్ని కూడా అందరికీ టైప్ చేసి అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించగలరు. ప్రపంచం మొత్తానికి కూడా ఇక్కడ తయారయ్యే ప్రపంచానికి అన్ని దేశాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. సో డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా స్వాగతం. టుడే మనం ఒక 2 వాహనాలకి సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్రోడక్ట్ని అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఉపయోగాలు ఏంటి, దీని యొక్క వాల్యూస్ ఏంటి, ఇది వాడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మనకి చాలా క్లియర్గా లైవ్లో డిస్కస్ చేద్దాం. సో లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. దయచేసి లైవ్లో వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. చెప్పు చిన్న, దా ఇక్కడికి రా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? సింగరాయకొండ. కలికివాయి గ్రామం, సింగరాయకొండ. ఓకే, రైట్. ఏంటి ఈ వెహికల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్. ఇంజెక్షన్ గురించి తెలుసుకొని వచ్చారు. ఓకే, సో మేము చెప్తున్నవి లైవ్లో అన్నీ కూడా వాస్తవాలేనా? వాస్తవాలంటే ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. రైట్. కానీ మెయింటెనెన్స్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా? మెయింటెనెన్స్ ఏం లేదు ప్రాబ్లం. మీ 2000కి ఆయిల్ మార్చాలి కదా? 2000కి ఆయిల్ మారుస్తాం. అది మెయింటెనెన్స్ ప్రాబ్లం కాదా? అదే 10,000కి ఎందుకు ఇవ్వలేదు? షోరూమ్ మీకు కొత్తగా ఉన్నప్పుడు వెహికల్ ఎంత ఇది వచ్చింది మైలేజ్? 65, 70. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు కూడా 60. 5 కిలోమీటర్లన్నా తగ్గింది కదా? ఎందుకు తగ్గుతుంది అది? ఎందుకు తగ్గుతుందో మనకి తెలియదు. ఇంజన్లో పేరుకుపోయే కార్బన్ వల్ల. ఓకే, ఎప్పుడైతే ఇంజన్లో కార్బన్ పేరుకుపోతుందో దానివల్లే ఈ టెక్నికల్ సమస్యలన్నీ వస్తాయి. మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది. ఓకే, ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం తగ్గుతుంది. ఇంజిన్ అయితే ఒక 40-50 వేలకే బోర్కు వచ్చేస్తుంది. సో దాన్ని మనం తగ్గించుకోగలం, కాపాడుకోగలం అని చెప్పగలిగే టెక్నాలజీ ఇప్పటి వరకు వరల్డ్లో ఎక్కడా లేదు. సో దాన్నే ఇప్పుడు మేము మీ యొక్క వెహికల్కి చేసి చూపించబోతున్నాం. సో దానికన్నా ముందరగా వెహికల్ కండిషన్ అంతా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వెహికల్ 50,000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. ఇది కరెక్ట్ రీడింగా తమ్ముడు? ఇంకేమన్నా? ఇంకా ఎక్కువే తిరిగింది. ఇప్పుడు పని చేయట్లేదా మీటరు? అంటే సుమారు 60,000 తిరిగింది. రైట్. 60,000 కిలోమీటర్లకి సుమారు మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? ఆయిల్ మార్పియటం కానీ బండి కొన్న దగ్గర నుంచి? ఖచ్చితంగా అవుతూనే ఉన్నాయి. రైట్. సో దీనికి ఇప్పుడు ఈ కార్బన్ యాంటీడాట్ చేసిన తర్వాత ఏ ఫలితాలు ఇస్తాయి, ఏమే విధంగా ఇవి కనెక్ట్ అవుతాయి అనే దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. రైట్. సెంటర్ స్టాండ్ వేస్తావా కొంచెం? లైవ్లో మిత్రులందరికీ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. దయచేసి ఎక్కువ మందికి ఈ వీడియోని
షేర్ చేసే విధంగా అందరికీ కూడా తెలియచేయండి. సో ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్. సో మనం ఒక 60,000 కిలోమీటర్లు తిరిగిన ఒక వాహనానికి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక హోండా షైన్ వెహికల్ సుమారు ఎంత తిరిగింది మాస్టర్ ఇది? అంతే ఉన్న రీడింగేనా? రైట్. అంటే ఇక్కడ 10,500 కిలోమీటర్ తిరిగింది. సో 11,000 కిలోమీటర్లు తిరిగిన ఇంకొక వాహనానికి మనం చేస్తున్నాం. ఈ రెండు వాహనాలు కొంచెం ఇబ్బంది, కొంచెం గ్యాప్ పెట్టినాయన. ఈ రెండు వాహనాల్లో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయి, ఏమేమి విధానాలు మనకి ఇన్వాల్వ్మెంట్లో పెరుగుతాయి అనేదాన్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. సో లైవ్లో ఉన్న మిత్రులందరూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. తమ్ముడు ఒకసారి మీ బండిని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందరగా ఒకసారి స్టార్ట్ చేయండి. చాలే, గ్యాస్ స్మెల్ చెక్ చేసుకొని అయినా ఏ వాసన వస్తుంది? పెట్రోల్ వాసన వస్తుందా? ఇక నీకు తెలియాల్సిన సరైన నిజం ఏంటయ్యా అంటే, నువ్వు కొట్టించిన పెట్రోలు 25 పైసలు దాంట్లో మండి 75 పైసలు గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే అది పూర్తిగా మండలేదు. అది ఆవిరైపోయే గుణం దానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది త్వరగా గాలిలో కలిసి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని పూర్తిగా కనుక మనం మండించగలిగితే వెహికల్ పికప్ పెరిగిద్ది, వెహికల్ మైలేజ్ పెరిగిద్ది, వెహికల్ పొల్యూషన్ కూడా ఇవ్వకుండా ఉంటుంది. ఓకే, చాలా దూరంగా ఉన్నా కానీ గాఢంగా స్మెల్ వస్తుంది మనకి కదా. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిన విషయమే. కానీ ఇది ఎలా డెవలప్ అయ్యిద్ది, ఏం చేస్తే ఈ వాల్యూస్ కంట్రోల్ అవుతాయి అనే దానికి ఈ రోజుకి సొల్యూషన్ లేదు. సో దాన్ని ఇప్పుడు నీ బండికి ఇప్పుడే మనం చేసి ఆ డెవలప్మెంట్స్ మనం చెక్ చేద్దాం. రైట్? ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా, మిత్రులందరూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ఆఫ్ చేయి. ఈ పట్టుకుంటావు నాయనా, నేను చేసేది అది చూపిస్తా ఉండు. ఇటు చూపించు, నాకల్లి చూపించు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒంగోలు ప్రకాశం జిల్లా గుండ్లాపల్లి నుంచి మనం లైవ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సుందర్ కార్బన్ యాంటీడాట్ మాచే తయారు చేయబడిన మా సొంత ఫార్ములా, మా సొంత కంపెనీతోటి ఈ ప్రోడక్ట్ని తయారు చేసి ప్రజలందరికీ అందిస్తున్నాం. సో ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, వాల్యుబుల్ టెక్నాలజీ మేము ఈ ప్రజానికానికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉండే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటినీ కూడా తొలగించే విధంగా ఈ యొక్క టెక్నాలజీని రూపొందించడం జరిగింది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని మా వెబ్సైట్లో డైరెక్ట్గా sundarhealthyworld.com అనే మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు కొనుగోలు చేయండి. సో ఇంకా మాకు వేరే ఏ వెబ్సైట్స్ తోటి సంబంధాలు లేవు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇప్పటికీ మేము అమెజాన్లో కూడా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సైట్లో కూడా మేము ఎక్కడ ప్రోడక్ట్ పెట్టలేదు. సో అలాంటిది మళ్ళా ఈ healthyworld.com కాకుండా వేరే ఏదో వెబ్సైట్లో దొరుకుతుంది అంటే అది మాకైతే సంబంధం లేదు. సో దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. సార్ వరంగల్ నుంచి కూడా ఉందా? వరంగల్ ఏంటి, అన్ని ఇండియా మొత్తం ఉంటారు. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్. దయచేసి ఎక్కువ మందిని లైవ్లోకి ఇన్వైట్ చేయండి, ఎక్కువ మందికి తెలియచేయండి. చాలామంది మీ లైవ్ వీడియోలు చూడాలండి అని చెప్పి ఆత్రంగా అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ వాళ్ళందరినీ కూడా మనం ఒకేసారి అంటే ఏకకాలంలో మనం లైవ్ చేయలేం కాబట్టి లైవ్ చేస్తున్న ప్రతి సమయం కూడా నేను ఈ లైవ్ రిక్వెస్ట్ల ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ఎక్కువ మందిని లైవ్లోకి ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కార్బన్ యాంటీడాట్ని మనం ఈ విధంగా ఇంజెక్షన్లోకి లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంజెక్షన్లోకి లోడ్ చేసుకున్న తర్వాత ఈ వాహనానికి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బండి స్టార్ట్ చేయనైనా.
వెరీ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్లోనే ఒక హిస్టారికల్ వాల్యూస్ని మనం క్రియేట్ చేస్తూ మనం ఈ లైవ్ని చేస్తున్నాం. సో లైవ్లో ప్రత్యక్షంగా ప్రతి విషయాన్ని చేంజ్ని కూడా మనం ఇప్పుడు గమనించవచ్చు. సో ఆ గమనించే విధానాన్ని డైరెక్ట్గా వెహికల్ ఓనర్ తోటే మనం చేస్తున్నాం. తమ్ముడు, ఈ వెహికల్ తీసుకుని ఎంతకాలం అయింది? 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. 2 సంవత్సరాల 2 నెలలు, సుమారు 60,000 కిలోమీటర్లు తిరిగారు కదా. సో ఈ బండి పెట్రోల్ ఏం వాసన వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే? పెట్రోల్ వాసనే. ఒక 10 నిమిషాల ఆ వాసన పోగొట్టేదానికి ఏమైనా అవకాశం ఉందా? ఎక్కడన్నా చూసావా? చూడలేదు కదా. సరే, బండి మైలేజ్ ఫస్ట్లో ఎంత వచ్చింది మీకు? 65. ఇప్పుడు ఎంత వస్తుంది? 60 కిలోమీటర్లు. అంటే 5 కిలోమీటర్లు మైలేజ్ తగ్గింది. బండి పికప్ కూడా తగ్గిందా? ఫస్ట్ కన్నా పోలిస్తే పికప్ తగ్గిందా? ఎస్. ఆ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే ఇంజన్లో కార్బన్ పేరుకొని ఆ పేరుకుపోయిన కార్బన్ వల్లే ఇంజన్లో పార్ట్లన్నీ అరిగిపోతాయి. ఆ అరిగిపోయే పరిస్థితి రాకుండా కార్బన్ని క్లీన్ చేయగలిగే సొల్యూషన్ ఏదైనా ఉంటే ఇంజన్ జీవితకాలం మెరుగుపడుతుంది. ఇది చాలా సింపుల్ ఐడియాలజీ. దాన్ని ఇక్కడ మనం ఈ టెక్నాలజీ ప్రోడక్ట్ ద్వారా, ఈ కార్బన్ యాంటీడాట్ ద్వారా మనం దీన్ని ప్రతి వాహనదారుడికి అందించి వెహికల్ని 10 నిమిషాల్లో క్లీన్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్, అది ఒకసారి మీరు ఇప్పుడే గమనించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనం బజాజ్ సిటీ 100 ES అనే వెహికల్కి మనం కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ, సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని మనం చేస్తున్నాం. సో ఈ వెహికల్ ఇప్పటికే 60,000 కిలోమీటర్ల పైచీలకు తిరిగింది. పర్సన్ ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు? సింగరాయకొండ నుంచి వచ్చారు వారు. సో వారి వెహికల్కి ఇప్పుడు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పడుతున్నాను. సో ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఈ విధంగా పొల్యూషన్ కిట్ అనేది ఉంటుందండి. ఈ పొల్యూషన్ కిట్ దగ్గరే మనం డైరెక్ట్గా ఒకసారి దీన్ని గుచ్చినట్లయితే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఇక్కడ మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. కొద్దిపాటి లైట్ ఎక్సలేటర్ పెట్టుకొని ఈ యొక్క పొల్యూషన్ కిట్లో ఈ పైపుని నేను ఇంజెక్షన్ గుచ్చడం జరిగింది. ఇంజెక్షన్ అనేది ఆటోమేటిక్గా లాగటం అనేది మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. ఈ ఇంజెక్షన్ అనేది ఇంటేక్లోకి వెళ్ళే కొద్దీ ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా క్లియర్గా మారుతుంది. ఈ అద్భుతమైన చేంజెస్ను కూడా మీరు శబ్దం రూపంలో గమనించవచ్చు. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. తమ్ముడు, ఒకసారి ఏం స్మెల్ వస్తుంది ఇప్పుడు చెప్పు నాయన. ఇందాకంటే కొంచెం తగ్గింది మనకి. సో ఈ తగ్గిన విలువ నీకు నిమిషానికి ఇంకా తగ్గుతూనే ఉంటుంది. ఇది ఎప్పటిదాకా తగ్గుతుందయ్యా అంటే ఒక 3 గంటల వరకు కూడా ఇంజన్ మొత్తం క్లీన్ చేసే ప్రక్రియ చేసుకుంటుంది. ఇంజన్ క్లీన్ అయిన తర్వాత లోపల ఉండే కార్బన్ని బయటికి పంపించిన తర్వాత ఇది ఒక నానో లేయర్ లాగా సెటరేట్ అయ్యి ఇంజన్ని ఇంకొక 6,000 కిలోమీటర్ల వరకు మీరు ఆయిల్ మార్చే పని లేదు. ఓకే, ఈ 6,000 కిలోమీటర్ల వరకు మీకు మైలేజ్ని పెంచుతుంది, పికప్ని పెంచుతుంది, ఇంజన్ స్మూత్నెస్ని పెంచుతుంది, ఇంజన్ యొక్క నాయిస్ని కూడా చాలా క్లియర్గా తగ్గిస్తుంది. ఓకే, ఒకసారి ఇందాకటికి ఇప్పటికి ఇంజన్ నాయిస్లో కూడా మనకి కొద్దిపాటి స్మూత్నెస్ అనేది అర్థమవుతోంది. ఒకసారి చేయడం పెట్టు, కార్బన్ వచ్చి నీకు పడుతుంది. లేదు, నాకు పెట్టి చెప్తా. వేడిగా ఉందా? కొంచెం దూరంగా పెట్టుకో.
కార్బన్ లేయర్ అనేది మనకి చేతిని తాకుతూ ఉంటుంది అనమాట, చిన్న చిన్న తుంపర్లు. అర్థమైందా? అది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది బండి నుంచి క్లీన్ అయ్యి బయటికి వెళ్ళే విషయాన్ని. ఒక టిష్యూ పేపర్ లాంటిది ఏమైనా పెట్టేస్తే ఇంకా నీట్గా తెలుస్తుంది. రైట్, వెరీ గుడ్. దాన్ని ఒక పక్కనే పెట్టు. దగ్గరే తీసుకురా. ఈ విధంగా ఈ కార్బన్ పార్టికల్స్ అన్నీ మన బండిలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పటి వరకు క్లీన్ చేస్తుంది? సుమారు 300 కిలోమీటర్లు తిరిగే లోపల 3 గంటలు సుమారు. ఓకే, ఒకసారి ఇప్పుడు స్మెల్ చెక్ చేసుకో. యాక్సిలేటర్ రైజ్ చేసాం కదా, ఏమండి? అంత లేదు కదా, అంటే సగానికి సగం తగ్గింది. అంటే మనం తిరిగే కొద్దీ ఆ స్మెల్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇందాకే మనం మామూలుగా ఇక్కడ నిలబడితేనే చాలా చండాలమైన కంపు కొట్టేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితిలో మనం మళ్ళా మాస్టర్ ఒకసారి మీ వెహికల్ స్టార్ట్ చేయండి ప్లీజ్. లైవ్ వద్దా? లేదు, మీరు లేకపోతే మీరు పక్కన ఉండండి, మేము లైవ్ చేస్తాం. తప్పే ఉంది, మీరు పక్కన ఉండండి. మీరు మాస్క్ పెట్టుకోండి, మీకు కనిపించిన ఇబ్బంది లేకపోతే మాస్క్ పెట్టుకొని మీరు హ్యాపీగా మాట్లాడండి. ఎందుకంటే పబ్లిక్ లేదు సార్, నేను అనేది పబ్లిక్కి మనం రీచ్ అవ్వాలనే ఒక్క గోల్ తోటే మనం ఈ పని చేస్తున్నాం, కానీ వేరే ఏం లేదు. బాబు దీన్ని చెక్ చేయను ఆయన. పెట్రోల్ వాసన వస్తుంది కదా ఈ బండి? ఎస్. లేదు, అంటే స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి అలా ఉంటుంది. కొంచెం రన్నింగ్లోకి వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నీ బండి చెక్ చేయి, ఇప్పుడు చెక్ చేయి. వస్తుంది కదా? ఎస్. నీ బండి ఆపి, ఇప్పుడు నీ బండికి చెక్ చేసుకో ఒకసారి మళ్ళా. లేదు కదా, అది దానికి దీనికి తేడా. అదే మరి లోపల ఉండే కార్బన్ బయటికి వెళ్తే పొగ రూపంలోనే వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? లోపల కార్బన్ ఉంది, ఆపైతే లోపల కార్బన్. ఇప్పుడు ఈ బండి కూడా ఇదిగో పొగ లేదు, కానీ ఇంజెక్షన్ చేస్తే పొగ వచ్చింది. ఎందుకు వస్తుంది అంటే లోపల ఉండే కార్బన్ పొగ రూపంలోనే బయటికి వెళ్ళాలి. ఇంకా అది తప్పితే దానికి ఆప్షన్ లేదు. ఎస్. సరే, ఇది డోమ్స్ ఓపెన్ అవుతాయా? సైడ్, ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ సైడ్ డోమ్స్ ఓపెన్ చేయాలి సార్ ఇది. ఎస్, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. టుడే మనం ఒక 10,000 కిలోమీటర్లు తిరిగిన ఒక న్యూ వెహికల్ని, ఒక 60,000 పైచిలకు తిరిగిన ఒక ఓల్డ్ వెహికల్ని, 2 వెహికల్స్కి కూడా సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని మనం లైవ్ చేస్తున్నాము. సో ఈ ఒక వాహనానికి 125cc డైరెక్ట్గా 125cc వెహికల్ని ఇంజెక్షన్ చేస్తున్నాము. కింద స్క్రూ ఉందా? కింద రేంజ్ ఉన్నట్టుంది. ఓకే, ఆధార్ నుంచి ఓపెన్ అవుతుందా? ఆధార్ లాక్ ఉందా సార్? ఆధార్ ఉంటుంది, కీ ఒక సైడే ఉంటుంది. అది దీనికి సంబంధించి కదా. కింద ఆ డోర్కి ఆధార్ స్క్రూ ఉందా? స్క్రూ ఉంది, కింద కూడా స్క్రూనే ఉందా? ఒకటే స్క్రూ ఉందా? సరే, ఓకే, దాన్ని ఏదో రకంగా చేద్దాంలే. తమ్ముడు కొంతసేపు దీన్ని పట్టుకో నువ్వు. ఎస్ ఫ్రెండ్స్, మనం అగైన్ వీఆర్ గోయింగ్ టు టేక్ సెకండ్ వెహికల్ లైవ్. సో
సో ఇది సుమారు 10,000 కిలోమీటర్లు తిరిగింది. సరే ఇదేమో ఇష్టపడుతుంది. హోండా షైన్ వెహికల్కి మనం లైవ్ చేస్తున్నాం. 125cc వెహికల్ అండి. ఇలా సీసీ బేస్లోనే మనకి ప్రోడక్ట్ అందుబాటులోకి దొరుకుతుంది. sundarhealthyworld.com అనే వెబ్సైట్ ద్వారా ప్రోడక్ట్ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్స్ కొంతమంది ఉన్నారు. వారి ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ని డైరెక్ట్గా మీరు కొనుగోలు చేయవచ్చు. మీ యొక్క పాత వాహనాన్ని కేవలం 10 నిమిషాల్లో ఒక కొత్త వాహనంగా, అద్భుతమైన మైలేజ్ ఇచ్చే వాహనంగా, ఎప్పటికీ ఒక 6,000 కిలోమీటర్ల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చు అనేది 0 పైసా పెట్టే అవసరం కూడా లేని వాహనంగా మీ యొక్క పాత వాహనాన్ని మార్చుకోవచ్చు. సో ఆ వాల్యూస్ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా ఈ యొక్క టెక్నాలజీ వెహికల్కి అప్లికేట్ అవుతుంది అనే దాన్ని మనం ఇప్పుడే కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఈ చేంజెస్ని మనం చూడబోతున్నాం. సో అప్పటి వరకు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. మేము లైవ్ చేసేటప్పుడు ఎక్కువ మందికి తెలియచేయాలి అనే ఒక ప్రయత్నంతో మేము లైవ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలియచేయండి ప్లీజ్. ఈ 150cc ఎట్లా సార్, ఎంత? 150కి 650 రూపాయలు నాయన. సీసీ పెరిగే కొద్దిగా పెరుగుతుంది. అదే బుల్లెట్కి అయితే 800-900 అవుతుంది. అదే కార్కి అయితే ఒక్కొక్క కార్ని బట్టి, సీసీని బట్టి పెరుగుతుంది. సో లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ కీ పెట్టండి. వెళ్తున్నప్పుడు తుప్పుకు సౌండ్ వస్తుంది, గమనించు. ఆ సౌండే డైరెక్ట్గా వెహికల్లోకి వెళ్ళేటప్పుడు మనకి చేంజెస్ తెలియజేస్తుంది అన్నమాట. చేసుకోవచ్చు డీలర్షిప్ ఇస్తాం మీకు. డీలర్షిప్ ఫ్రీయే, దానికేం ఛార్జ్ చేసేది ఏం లేదు. మినిమం కొంత ప్రోడక్ట్ తీసుకెళ్ళి మీరు అన్ని ఏరియాస్లో మార్కెట్ చేసుకోవచ్చు. ముందు మాట్లాడదాం, నేను చెప్తాను. ఇప్పుడు చెక్ చేయి, అయిపోయింది, ఇంజక్షన్ అయిపోవచ్చింది. ఇందాక చాలా ఘాటుగా ఉంటుంది, ఇందాక అంత లేదు. ఇప్పుడేమో ఆటోమేటిక్గా ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది. దాని రీజన్ ఏంటంటే, దగ్గరగా పెట్టు. ఓకే, సో ఇదేంటంటే ఇంజన్లో రిలీజ్ అయ్యే కార్బన్ అనమాట. మొత్తం కార్బన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా ఇది తక్కువ తిరిగింది, అంటే 10,000 కిలోమీటర్లే తిరిగింది కాబట్టి ఇదంతా ఒక అరగంట, పావు గంట వస్తుంది.
ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో మీ వాహనం 60,000 తిరిగింది కాబట్టి దాని కాంపల్సేషన్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళే వరకు అది వదిలిపెట్టదు. మామూలుగా మనం పనివాడికి ఎవరికి అప్పచెప్పామనుకో, అయిపోయిందండి చేసేసామండి అని చెప్పి కొద్దిగా గొప్ప ఏదో చూపించేసేసి క్లీన్ చేసామండి, గిరేసామండి, గోకేసామండి అని చెప్పేస్తారు. బట్ ఇక్కడ నానో సైన్స్ ఇది రోబోటిక్ సైన్స్ అంటారు దీన్ని. ఇది అబద్ధం చెప్పదు. సో లోపల ఉన్న కార్బన్ బయటికి తోడుతూనే ఉంటుంది, అది ఎంత వస్తే అంత. కాబట్టి ఆ కొద్దిపాటి స్మోకు మీ యొక్క వాహనానికి వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే సార్, ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళరండి సార్. ఇప్పుడే తెలుస్తుంది మీకు ఆ పికప్, స్మూత్నెస్, వాల్యూస్ అన్నీ కూడా తెలుస్తాయి సార్. జస్ట్ అట్లా ఒక రౌండ్ ఇట్లా వేసారండి ఆ చెట్ల మీద కట్టేసి. తమ్ముడు ఇప్పుడు చెప్పు, నీ వ్యవహారం ఏంటి? డీలర్షిప్ తీసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీకు ఎంత సర్కిల్ ఉంది, నువ్వు ఈ ప్రోడక్ట్కి న్యాయం చేయగలవా, అన్యాయం చేస్తావు అనేది ముందర మీ మీద మాకు నమ్మకం కలగాలి. ఎందుకంటే ఒక క్లారిటీ ఇస్తున్నా విను. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర కొంతమంది డీలర్లు ప్రోడక్ట్ తీసుకొని మిస్యూజ్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంది, నీళ్ళలాగే ఉంది కదా. ఓకే చేయబట్టు, దీంట్లో ఏదన్నా 1-2 డ్రాప్ ఉందేమో చూద్దాం. ఈ లిక్విడ్ ఏదైతే ఈ లిక్విడ్ ఉందో వాళ్ళు ఏం చేశారంటే బాటిల్ తీసుకొని కొద్దిగా వేరే లిక్విడ్ కలిపి చేయబెట్టు దీంట్లో. చూడు ఎట్లా ఉంది ఆ లిక్విడ్. కాగితం తీసే, కాగితం కింద పడే. ఎట్లా ఉంది, లిక్విడ్లా ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఈ బాటిల్ తీసుకొని వాడి పడేసిన పాత బాటిల్ ఉంటాయి కదా, ఆ పాత బాటిల్ని కస్టమర్కి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పడేస్తారు. కస్టమర్ కూడా ఎవరు తీసుకోరు వాడి పడేసిన బాటిల్. దాన్ని సగం దీన్ని సగం పోసి తతిమాది నీళ్లు పోసి కస్టమర్లకు అమ్మడం మొదలుపెట్టారు. తెలివితేటలు ఉండొచ్చు కానీ తెలివితేటలు ఉండకూడదు. తెలివితేటలు ఉంటే ఏమైపోద్ది అంటే కస్టమర్ చెప్పు తీసుకొని కొడతాడు ఒక్కోసారి తేడా వస్తే, లేదంటే కస్టమర్ ఇంకోసారి రాడు, మన జీవితానికి మనమే నెత్తికి కొరువు పెట్టుకున్నట్టు అయింది. అలా మాకు ఆల్రెడీ హైదరాబాద్లో కొంతమంది దొంగలు ఈ పని చేస్తూనే ఉన్నారు. అందుకనే మనం వాళ్ళకి స్టాక్ ఆఫ్ చేసాం, వాల్యూస్ ఆపేసాం. కాబట్టి మేము డీలర్ దగ్గర నుంచి కోరేది ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ని క్వాలిటీగా అందించాలి. మా వెబ్సైట్ పెట్టింది కూడా డీలర్కి అందించడానికే, కానీ డీలర్ సరిగా యాక్టివ్గా లేడు కాబట్టి మేమే డైరెక్ట్గా కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నాం. కాబట్టి నువ్వు అలా న్యాయంగా చేసుకుంటాను, నేను కష్టపడగలను అంటే నీకు ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు హ్యాపీగా చేసుకో. డీలర్లు ఎవరు కూడా ఒక పైసా పెట్టుబడి కూడా మనకి ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ ఫీడ్బ్యాక్ ఏమైనా మాట్లాడతారా? ఎలా ఉంది? మిమ్మల్ని చూపించను, మీ వెహికల్ని చూపిస్తా. ఎలా ఉంది సార్? స్మూత్గా ఉందా? రైట్ సార్, ఒక 10 నిమిషాల్లో ఈ వాల్యూస్ని మనం చేయటం ఈజ్ ఇట్ పాసిబుల్? మామూలుగా పాసిబుల్ కాదు, మీ టెక్నాలజీ వల్ల. ఎస్ సార్. సార్ కనిపించడానికి ఇష్టపడట్లేదండి, అందుకే వెహికల్ని చూపిస్తున్నాం, ఏమనుకోవద్దు దయచేసి. వారు మాట్లాడే మాటలు మాత్రం మీకు వినిపించే విధంగా మాత్రం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ ఇంకేదన్నా మీరు మాట్లాడదలుచుకున్నా కానీ మాట్లాడవచ్చు ప్లీజ్. మీ ఇన్నోవేటివ్ టెక్నాలజీ పబ్లిక్కి బాగా చేరువయ్యేటట్టు మార్కెటింగ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సార్ ఇది మార్కెటింగ్ అనే దానికన్నా కూడా ఈ వాల్యూస్ మనం ప్రజలకు అందిస్తే మన ఇండియన్ ఎకానమీ నిలబడుతుంది. నేచర్, ప్రకృతి అనేది చాలా రమణీయంగా తయారవుతుంది, అద్భుతంగా ఉంటుంది. రాబోయే జనరేషన్కి ఈ యొక్క గొప్ప విలువలు సమాజానికి మనం అంకితం చేసిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క మానవత్వంతో దీన్ని మనం తయారు చేసాం. నేచర్ ఫ్రెండ్లీ ఎగ్జాక్ట్లీ. ఎస్, సింపుల్ వర్డ్, ఒకే వర్డ్, నేచర్ ఫ్రెండ్లీ. సో దాన్నే మనం డెవలప్ చేసాం సార్. ఆ డెవలప్మెంట్లో భాగంగానే అనేక లైవ్లు ఇలాగే చేసాం. కొన్ని వేల మందికి, అంటే ఇదే ఒకేసారి కార్పొరేట్ రేషియోలో తీసుకొచ్చి పెట్టేసేస్తే దాన్ని అంత యాక్సెప్టెన్సీ ఉండదు. అందుకే మనం కార్పొరేట్ రేషియోలో కాకుండా జనాలకి చేరువలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్ని వందల వేల లైవ్ వీడియోస్ చేసాం. సో దాంట్లో కూడా కొంతమంది దుర్మార్గులు ఆ ఫేస్బుక్ని ఆపేసి అనేక రకాల వెబ్సైట్లని, రాంగ్ వెబ్సైట్ని క్రియేట్ చేసి నీచమైన తుచ్చమైన పనులు కూడా చేసి, అంటే మనిషికి
డెవలప్ కానికుండా డెవలప్ కానికుండా, లేకపోతే నేనే మోనోపల్ని, నేనే చదువుకున్నాను 4 ముక్కలు, నేను చదువుకున్న 4 ముక్కల వల్లే సొసైటీ అభివృద్ధి చెందిందని ఇలా ఆ గుణతెమ్మ కోరికలతోటి చాలామంది మాకు అడ్డుపడుతున్నారు. బట్ కాకపోతే ఈరోజు కాకపోయినా రేపైనా ప్రజలు నిజాన్ని నిర్భయంగా తెలుసుకుంటారు. మంచి విలువలతోటి ప్రజలు ఎప్పటికైనా ఆశీర్వదిస్తారని కోరుతూ ఆశిస్తూ మా పనిని నిర్విరామంగా మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఇదే విధంగా వాటర్ టెక్నాలజీ కూడా మాకు అక్కడ కార్లో అన్ని ఇన్స్టాల్ అయినాయి. వెరీ సూన్ ఇదే వాహనాన్ని ఒక 25,000 పెట్టుబడితోటి నీటితో నడిపిస్తాం. ఎలా అంటే ఇక్కడ వాటర్ దీంట్లో ట్యాంకులో మీరు సుమారు ఎన్ని లీటర్లు, ఒక 15 లీటర్లు పడుతుంది అనుకుంటా ఈ ట్యాంక్. 17 రైట్, 15 లీటర్లు పోస్తే 750 కిలోమీటర్లు మీకు మైలేజ్ వస్తుంది. ఇప్పుడు దీంతో పాటు మా వాటర్ కిట్ కూడా యాడ్ చేసేస్తే 15 లీటర్లకి ఇంకొక 1/2 లీటర్ నీళ్లు తీసుకొని 750 కాస్త 1500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మీ వాహనానికి. డబుల్ మైలేజ్. చిన్న విషయమా సార్? చిన్న విషయం కాదు. ఎస్, క్యాష్ రిజర్వ్ కదా. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది అదే. నా బండి మైలేజ్ రావాలి, నా బండి పికప్ రావాలి, నా బండి వాల్యూస్ రావాలి, తక్కువ ఖర్చు అవ్వాలి. ఈ తక్కువ ఖర్చు అనే సామెత ఎక్కడా కూడా ఎవరికి నెరవేరట్లేదు. దాన్ని నెరవేర్చే ప్రయత్నమే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. రైట్ సార్? ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు, సో నువ్వు అలా కష్టపడగలిగితే నేను నీకు డీలర్షిప్పే కాదు, నీకు మంచి అవకాశం కూడా ఇస్తాను. ఓకే, మంచిగా కష్టపడు, చేసుకో, చెయ్యి. రైట్? బండికే పెట్టుకొని ఊరు ఇప్పుడు అట్లా కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. టర్మ్స్ ఎట్లా అండి? నో టర్మ్స్ అండ్ కండిషన్స్, కంప్లీట్లీ ఫ్రీ. ఆపర్చునిటీ షుడ్ గెట్ ఫ్రీ. బిజినెస్ చేసినందుకు ఏంటి ఆయనకి పర్సంటేజ్ ఉంటుంది. అది 20% ఇస్తున్నాం సార్ డీలర్కి. అంటే మా పర్సన్ అక్కడ ఉన్నాడు, చేద్దామని ఉద్దేశం అంటే మేము డెఫినెట్లీ ప్లీజ్ ఇన్వైట్ హిమ్. ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి, ఆయన్ని చేద్దాం. ఓకే, సో నువ్వు బండికే కట్టుకొని తిరుగుతావా, లేకపోతే ఒక లారీ బస్సు వేసుకొని డెమో చేస్తావా, లేకపోతే ఒక పెద్ద ఆఫీస్ పెట్టేసి ఏదైనా మెయింటైన్ చేస్తావా, చేసుకో. నువ్వు కష్టపడు. నేను ఇచ్చిన ఒరిజినాలిటీ ప్రోడక్ట్ చెడకుండా కస్టమర్కి అందచేయి అంతే. ఇప్పుడు పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాళ్ళకి కకృతి పడితే ఏమొస్తుంది? రెండోసారి బోర్ కదా, కస్టమర్ వాడు. ఇప్పుడు ఎవడెవడి నెత్తికి సమస్య తెచ్చుకుంటున్నాడు ఇలా కకృతి పడి? కంపెనీ ఐబీపీ కంపెనీని కంట్రోల్ చేస్తాడా ఒక పెట్రోల్ బంక్ ఓనరు? ఏ విధంగా చేస్తాడు? ఏం చేసి చేయగలుగుతాడు వాడు? చేయలేడు. సో అలాగే కంపెనీ నీకు అన్ని రకాల సోర్సు నీ గుప్పెట్లో పెట్టే విధంగా నీకు అవసరమైన విధానాలతో నీకు ఇస్తుంది. నువ్వు దాన్ని డెవలప్ చేసుకోవడమే నీ డ్యూటీ. అయితే ఏదైనా కల్తీ కనుక చేస్తే అది కేసు అవుతుంది, చాలా దారుణంగా ఉంటుంది దాని ప్రభావం. అది ఎవరు కని విని ఎరుగని రీతిలో ఉంటుంది. అది మేము ఆల్రెడీ ఒకటికి చేయబోతున్నాం. అదే లెవెల్ ఆ యాక్టివిటీ ఒకటికి చేసి వాడిని చూపిస్తాం జనాలకి. వీడు ఈ తప్పు చేశాడు నాయన, దీనివల్ల వీడికి శిక్ష పడిందని పబ్లిక్ పత్రికా ముఖంగానే తెలియజేసి అందరికీ వాల్యూస్ నోటీస్ ఇచ్చేస్తాం. అప్పుడు వాడికి తెలుస్తుంది నేను ఎంత తప్పు చేశానా అని. అలా అయితే నువ్వు నా దగ్గర డబ్బులు పెట్టి ఉపయోగం లేదు, నువ్వు నా దగ్గర ప్రోడక్ట్ కొని ఉపయోగం లేదు. అలా కాకుండా రియల్గా ఒరిజినల్గా జెన్యున్ ప్రోడక్ట్ నువ్వు అందించే పరిస్థితి అయితే డెఫినెట్గా బ్రహ్మాండంగా నేను నీకు అవకాశం ఇస్తా. నువ్వు ఎంత పెట్టుబడి పెడితే అంత స్టాక్ నేను ఇస్తా. అది కూడా నువ్వు నాకు పెట్టుబడి ముందలు ఇవ్వాల్సిన అవసరం లే. డబ్బులు కట్టు, వెంటనే స్టాక్ తీసుకెళ్ళు. నీ డీలరు, నీ డిస్ట్రిబ్యూటరు, నీ ఏరియా అన్నీ నేను ఫ్రీగా ఇస్తాను. కాబట్టి దాని మీద నువ్వు కమాండింగ్ చేయడానికి లేదు. ఈ ఏరియాకి నేనే కింగుని, నేనే మోనోపల్ని, నేనే రాజునని చెప్పడానికి లేదు. నీకన్నా మించిన వ్యక్తి ఆ ఊర్లో ఇంకొకడు ఉంటాడు, ఆయన కూడా ఇంకో రాజు అవుతాడు. అర్థమైందా? కాబట్టి అలాంటి సిల్లీ బిజినెస్లు మనం చేయదలుచుకోవట్లేదు. మనం చేస్తున్నది ఒక నేచర్ ఓరియంటెడ్ సర్వీస్ బేస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ బేస్లో ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ని కస్టమర్కి అందే వరకు మీలాంటి వారి ద్వారా మార్కెటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. రైట్? దానికి దగ్గరగా నువ్వు పని చేసుకో, కష్టపడు. రైట్? ఎస్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. అప్పటి వరకు మనం అనేక రకాలైన లైవ్స్, మనం అనేక రకాల సంభాషణలు ఇప్పటికే మనం అనేక లైవ్స్లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దయచేసి ఇవి ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం జరుగుతున్న పొరపాట్లని మనం రియల్గా వాల్యూస్ని మనం మాట్లాడుకుంటున్నాం.
సో ఇలా ఎవరు తప్పిదాలు చేయకుండా ఒక ప్యూర్ క్వాలిటీ ప్రోడక్ట్ని మా ప్రోడక్ట్ని మార్కెట్ కనుక మీరు అందజేయదలుచుకున్నట్లయితే మీకు ఎవరికైనా డీలర్షిప్ కావాలి అనుకున్నా డిస్ట్రిబ్యూటర్షిప్ కావాలనుకున్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. మా దగ్గర డైరెక్ట్గా ఎవరు డీలర్ ఆపర్చునిటీ ఇచ్చేదానికి ఎవరికి రైట్ లేదు. కేవలం కంపెనీ దగ్గరికి రావాల్సిందే, కంపెనీతో మాట్లాడాల్సిందే. కాబట్టి కంపెనీని మీరు కాంటాక్ట్ అయితే మీకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోతే మీకు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మా ఏజెంట్ అయితే మీరు ఐడి కార్డు చూపించమని అడగండి. ఐడి కార్డుతో పాటు వాళ్ళకి లైసెన్స్ కార్డు ఇస్తున్నాం, లైసెన్స్ కార్డు చూపించమనండి. దీని తర్వాతే మీరు ఆ వ్యక్తి దగ్గర ప్రోడక్ట్ కొనుగోలు చేయండి. ఆ తర్వాత కూడా ఆయన ఏదైనా సరే మిస్యూజ్ కనుక చేసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ బయోలా ప్రకారం అతని మీద చీటింగ్ కేసు కొన్ని రకాల కేసెస్ ఫైల్ చేయబడుతున్నాయి. ఆ ఫైల్ చేయబడిన తర్వాత అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది ఎవరికి వారే ఊహించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి లైవ్లో మిత్రులందరికీ కూడా స్వాగతం. ఇప్పటి వరకు కూడా చాలామంది లైవ్ వీక్షించి ఎంతసేపు లైవ్ని షేర్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. అదేవిధంగా మా sundarhealthyworld.comలో అన్ని రకాల హెల్త్ ప్రోడక్ట్స్ని మేము నియర్లీ 20-25 టైప్ ఆఫ్ హెల్త్ ప్రోడక్ట్స్ని మేము పెట్టబోతున్నాం. ఇప్పటికే అనేక ప్రసార మాధ్యమాల్లో మేము ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువగా మీ యొక్క చేరువలో మీ యొక్క దగ్గరలోనే మా ప్రోడక్ట్ని అందించేదానికి మేము అన్నిధా 24/7 మా యొక్క శ్రమని ప్రతి క్షణాన్ని మీకు దారపోస్తూ మీకు మంచి ప్రోడక్ట్ మంచి సర్వీస్ అందించేదానికి నేను ప్రయత్నం చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. శశికిరణ్ గారు థ్యాంక్ యూ. అండ్ లైవ్లో చాలామంది హాయ్ పెట్టారు, గుడ్ మార్నింగ్ పెట్టారు. ప్రతి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ను కూడా మీరు అందరికీ అందజేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.